గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్నింటిలో కూడా ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఎవరు ఎప్పుడు ప్రకటించబోతున్నారు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ, దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా తీసుకున్న అన్ని పేపర్లు కూడా టీఆర్ఎస్ ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉందని ఒకటి, తర్వాత కాంగ్రెస్ కూడా త్వరలో ప్రకటిస్తుందని ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు నేడు టీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. 6 సిట్టింగ్లతో జాబితా రెడీ, ప్రకటించిన సీఎం కేసీఆర్, పలువురు ఎంపీలతో నేడు రేపు భేటీ, 22న తుది జాబితా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇచ్చింది. దాని కంటిన్యూషన్లో కాంగ్రెస్కు మరో షాక్ అనే బ్యానర్తో ఇంకో వార్త తీసుకుంది. టీఆర్ఎస్లోకి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చేరుతున్నట్టు ప్రకటించారు. కేటీఆర్తో నిన్న భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వార్తని తీసుకుంది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని హైలైట్ చేసింది వెలుగు. తర్వాత అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 క్లారిటీ, క్యాండిడేట్ల ఎంపికలో కాంగ్రెస్ తలమునకలో ఉన్నటువంటి బ్యానర్తో అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల సెలక్షన్ సంబంధించినటువంటి వార్తను కూడా తీసుకుంది. నేడు ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, నేడో రేపు ఫస్ట్ లిస్ట్, చేవెళ్ళ, సికింద్రాబాద్, భువనగిరి, జైరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి సీట్లపై ఇప్పటికే నిర్ణయం, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్, నల్గొండ, నాగర్ కర్నూలుపై జాప్యం, తెరపైకి పార్టీలో లేనటువంటి వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని చెప్పి వార్త రాసింది వెలుగు. ఆ తర్వాత అటు ఏపీలో కూడా రాజకీయాలు ఒక్కసారి హీట్ ఎక్కాయి. నిన్న 126 మందితో తెలుగుదేశం పార్టీ టీడీపీ తొలి జాబితా ప్రకటించింది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి. అందులో మంగళగిరి నుంచి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్నారు. తర్వాత రాజమండ్రిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరిగింది. ఎకరాకు 8,000 ఇస్తామని చెప్పి తన మేనిఫెస్టో పెట్టబోతున్నామని చెప్పి ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టుబడి సాయం 8,000 ఎకరాకు, రైతులకి 5,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు. దాంతోపాటు మన తెలంగాణతో లింక్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఆంధ్ర వాళ్ళను ఇన్ని రోజులు మీరు నీచంగా చూశారు, ఇన్ని రోజులు తిట్టారు, ఇక తిట్టకండి అని చెప్పి కేసీఆర్కి ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారు ఆంధ్రాను వదిలేయండి, చేతులు జోడించి అడుగుతున్నా మా మధ్యలో గొడవలు పెంచొద్దు అంటూ వార్త తీసుకుంది వెలుగు, ఆయన మాట్లాడిందని. తర్వాత అటు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీతో ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థులుగా ఏ విధంగా పోటీ పడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ ప్రచార క్యాంపెయిన్ ఉందనేది ఒక స్పెషల్ స్టోరీగా పబ్లిష్ చేసింది వెలుగు. ఇద్దరు అన్నటువంటి బ్యానర్తో అటు రాహుల్ ఇటు మోడీ ఇద్దరు ఫోటోలతో వీళ్ళిద్దరి దగ్గర క్వాలిటీస్ ఏంటంటూ తీసుకుంది. ఈనాడు చూద్దాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకో ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే నిన్నటి కందాల ఉపేందర్ రెడ్డితో కలిపితే 6 ఎమ్మెల్యేలు అయినారు ఇప్పటికీ. సో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి, తెరాసలోకి మరో ఎమ్మెల్యే, కేటీఆర్తో పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి భేటీ, ఖమ్మం సభలో చేరాలని సూచించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మరో 8 మందిపై గులాబీ గురి, సిఎల్పి విలీనమే లక్ష్యంగా పావులు అంటూ ఓ వార్త తీసుకుంది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఫినిష్ అన్నటువంటి బ్యానర్తో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వార్తను తీసుకుంది. త్వరలో టీఆర్ఎస్ ఎల్పీలోకి సిఎల్పి విలీనం, ఆ దిశగానే కేసీఆర్ చేరికల వ్యూహరచన, ప్రమాదం అంచున ప్రతిపక్ష హోదా అంటూ తీసుకుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు గులాబీ గుట్టుకి, తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా చేరిక, నేడో రేపో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కూడా, లోక్సభ ఫలితాలకు ముందే మరో 7 రాక, తర్వాత టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కోరుతూ శాసనసభ స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేల లేఖ అంటూ రాసింది. లేకపోతే ఉప ఎన్నికలకు కారు సంసిద్ధత అంటూ తీసుకుంది, రాసింది. ఎవరెవరో ఇప్పటికే చేరారు. టీఆర్ఎస్లో చేరడానికి ఓకే చెప్పిన ఎమ్మెల్యేలు 6, చేరతారని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా 7 ఉన్నారు. ఎవరెవరు చేరతారనే దాని మీద ఆంధ్రజ్యోతి గెస్ట్తో రాసింది. సురేందర్ ఆయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, పొదం వీరయ్య భద్రాచలం, వనమ వెంకటేశ్వరరావు, తర్వాత హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా
చేరబోతున్నారు అంటే 13 మంది చేరబోతున్నారు అనేది 6 ఇప్పుడు 7 కూడా ఉన్నారు కాబట్టి 6, 7, 13 మంది టీఆర్ఎస్ పోతున్నారు. మిగిలేదు మాత్రం మల్లుబట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పైలట్ రోహిత్ రెడ్డి అంటూ వార్త తీసుకుంది ఆంధ్రజ్యోతి. పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి సభలో మాట్లాడిన దానికి కేసీఆర్ మీకో నమస్కారం, ఆంధ్రులను ఇక వదిలేయండి అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్. నిన్న ఆ పాయింట్ హైలైట్ చేసింది. ఉమ్మడిగా ఉన్నప్పుడు తిట్టారు, సరే ఇప్పుడు విడిపోయాంగా వదిలేయండి అని అన్నారు. విరోధం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజల మధ్య విరోధం సరికాదు, రాజకీయాలు మనం చూసుకుందాం, కమలం కేసీఆర్తోనే జగన్ స్నేహం అని చెప్పి వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ రాజమండ్రిలో జరిగింది, దాన్ని అక్కడ మాట్లాడారు. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ కాంగ్రెస్కు కందాల గుడ్ బై అన్నటువంటి బ్యానర్తో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కేటీఆర్ని కలిసినటువంటి ఫోటోతో సహా పబ్లిష్ చేసింది. తర్వాత టీడీపీ ఆగమాగం, వలసలతో విలవిల, వైసీపీకి క్యూ కట్టిన నేతలంటూ ఏపీ రాజకీయాలకు సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. ముఖ్యంగా ఉన్న వార్తలు ఇవే. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసాం. అన్నింటిలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల జంపింగ్ సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా రాశాయి. ఆంధ్రజ్యోతి అయితే కాంగ్రెస్ ఫినిష్ అని రాసింది. మొత్తం 6 ఎమ్మెల్యేలు పోయినారు, ఇంకా 7 పోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి. తర్వాత మిగతా పత్రికలు కూడా, ఈనాడు అయితే కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అని రాసింది. మనతో చర్చలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లురాయ్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. రాయ్ గారు, సరిగ్గా ఎంపీ ఎలక్షన్కి 4 రోజులు కూడా లేదు, 20-25 రోజులు అనుకోండి. ఈ టైంలో మీ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే మీ పార్టీ లోక్సభ ఎలక్షన్లో ఎట్లా పోటీ చేస్తుంది, మీ క్యాడర్కి ఎట్లాంటి స్థైర్యం ఇస్తారు, ఎందుకు మీ లీడర్షిప్ అంత వీక్గానో అంత ఫెయిల్యూర్గానో ఉందా, ఎందుకు మీ ఎమ్మెల్యేని తెలిపోతున్నారు? ఇవాళ దేశం మొత్తంలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ప్రజలందరూ చూస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మెజారిటీ అభ్యర్థులు గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. 19 మంది ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ ప్రతిపక్షం ఉండేది దేనికోసం? ప్రతిపక్షం ప్రజల యొక్క గొంతుని అసెంబ్లీలో వినిపించడం కోసం. ప్రజలు తప్పనిసరిగా అన్నీ చెప్పినా కూడా ఈ మాత్రం ప్రతిపక్షం ఉండాలని గెలిపించారు. ఇప్పుడు ఆ ప్రతిపక్షం లేకుండా, ప్రజల గొంతు లేకుండా అసెంబ్లీని ఏకపక్షంగా ఒక నియంత పరిపాలన చేసినట్టుగా అణిచివేత విధానంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం లేకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా ఉన్న దీన్ని కూడా గౌరవించకుండా చేస్తున్నారు తప్ప దీంట్లో లేదు. ఏముంది, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 6 కానీ 5 కానీ ఒకళ్ళు కానీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో నుంచి అటు వస్తే అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు లేకుండా పోతారు తప్ప ప్రభుత్వానికి ఒరిగేది ఏమన్నా ఉందా? టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అవసరం ఉందా? లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా కేసీఆర్ గారికి లాభం ఉందా? ఏమీ లేదు కదా. ఏమీ లేదంటే ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలని, ప్రజల గొంతుకు వినపడకుండా ఒక రాజరిక పరిపాలన నడిపించాలనే ఒక ఆలోచనే దీనికి. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు అక్కడ పోయేది, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమన్నా పరిపాలన చేస్తుందా, లేకపోతే ఏమన్నా పదవి పోయేది ఉందా? ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన. ఏం ఆలోచన అంటే ఏమీ నన్ను ఏం అడగొద్దు. అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా నిన్న మనం జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా మరి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4-5 ఎమ్మెల్యేలు పోయారు. ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోనే నిలబడలేదు. అభ్యర్థిని అనౌన్స్ చేసేటప్పుడు సరిపోయే సంఖ్య ఉండే, తర్వాత లేదు కాబట్టి మేము పోటీ నుంచి విరమిస్తున్నామని చెప్పాము. అక్కడ ఇప్పుడు కౌన్సిల్ కూడా లేకుండా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. టీఆర్ఎస్ బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు, మీరు అనండి. కానీ పిలవగానే పోవడానికి ఎమ్మెల్యే కూడా అంత వీక్గా ఉన్నారా? మీ లీడర్షిప్ పైన నాయకత్వం పైన నమ్మకం లేకపోతున్నారా, లేకపోతే మీ పార్టీలో ఇమ్మడలేకపోతున్నారా? ఎందుకంటే మీ పార్టీలో కీలక పదవులు అనుభవించిన వాళ్ళు, కీలక బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు పోయినారు. ఇంకొక లిస్టులో ఇంకా పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఇంకొక 2 నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు. నేనేమంటున్నాను, గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ
నుంచి పోవాలనే ఆలోచన చేయలేదు. మంచి అభ్యర్థులుగా చూసే మేము టికెట్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళ తప్పేం లేదు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే తప్పేం లేదా, ఎందుకో చెప్తాను. అవతల ఉన్నటువంటి నాయకుడు, అవతల ఉన్నటువంటి పార్టీ వీళ్ళ మీద రకరకాల ఒత్తిడులు, రకరకాల భ్రమలు అన్నీ కల్పించి దానివల్ల అవతల పోయేటట్టు చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువైందని నిన్న మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు, గెలిచారు కూడా. అభివృద్ధి చేయడానికే పోతున్నామని అందరూ అదే సెంటెన్స్ చెప్తున్నారు. అభివృద్ధి ప్రతిపక్షంలో ఉంటే చేయటానికి వీల్లేని పరిస్థితి ఉంది. అక్కడ మీరు ఇచ్చేటటువంటి మిషన్ భగీరథ ఇవ్వాలంటే అన్ని చోట్ల ఇవ్వాలి, అక్కడ కూడా ఇవ్వాలి. రోడ్లు, పంచాయతీరాజ్లో బడ్జెట్ ఇవ్వాలంటే 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ నుంచి వచ్చే డబ్బులు అన్నిటికి వస్తాయి, అది కూడా జనాభా మీద వస్తాయి. ఇంకా రాని ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా 1-2 ఉంటాయి, దాని మీద మాట్లాడాలి. అంతేగాని అభివృద్ధికి సంబంధించి ఏం డెవలప్మెంట్ ఉంటుంది. తాడూరి శ్రీనివాస్ గారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు? ప్రశ్నించే గొంతు ఉండద్దని ఎందుకు అనుకుంటున్నారు? మేము అలా అనుకోవట్లేదు. ప్రశ్నించే గొంతు కూడా అవసరం. అసలు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నపత్రం కూడా తయారు చేయరాదన్నట్టు ఉంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మా సమాధానం పేపర్ తర్వాత సంగతి, ప్రశ్నపత్రంలోనే తప్పులు అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా వారు ఎందుకు ప్రశ్నపత్రం తప్పు అంటున్న సంగప్ప గారు ఇక్కడ చాలా సీరియస్గా చూడండి. ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని వారు విమర్శిస్తూ ఉంటారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే దాన్ని తప్పు అంటారు. మల్లన్న సాగర్లో ఏదో సాధించినామని కోర్టుకు పోయి నానా హింస. ఈ కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తినేటటువంటి వ్యవహారం గురించి కోర్టుకు పోవడమా, లేదా నిజంగా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ప్రజల హృదయాల నుంచి చిరస్థాయిగా మర్చిపోతారని చెప్పే భయంలోనా? ఈ రకంగా వారు ప్రశ్నించేటటువంటి, మమ్మల్ని ప్రశ్నించేటటువంటి దాంట్లోనే ఎక్కడో తప్పు చేస్తూ ఉన్నారు గత 5 ఏళ్ళు. అందుకే ప్రజలు ఆ రకమైన తీర్పు ఇచ్చినారు. రెండోది, ఎప్పుడైనా నేను చూసిన ఈ రాజకీయాల్లో ఒక 30 ఏళ్ళ నుంచి ఓటమి పాలైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, హుందా కలిగిన నాయకులు కానీ మేము సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మాలో ఎక్కడో లోపం ఉంది, త్వరలోనే మేము చింతన బయటకు చేస్తాము, మరి దాని మీద సమీక్షించుకుంటాం అనే విధంగా గతంలో ఉండేది. ఈవెన్ కాంగ్రెస్లో కూడా ఉండేది. పిసిసి అధ్యక్షులు రాజీనామా సైతం ఎన్నికలు కాగానే ఆ పార్టీ అధ్యక్షుల వారు చేసేటటువంటి వైనం కూడా ఉండేది. కానీ ఈ మధ్యన వారు సమీక్షించుకోక, వారు ఏం జరుగుతుందో తెలుసుకోక, వారి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతూ వారి నాయకత్వాల మీద నమ్మకం లేనప్పుడు కదా వేరే వాళ్ళు వెళ్ళేది. ఎప్పుడు కూడా మనం ఒక ఎంప్లాయ్ అయినా ఓ పార్టీలోని నాయకుని మీద నమ్మకం పోయినప్పుడు ఆ కార్యకర్తలు కానీ, ఆ రాజు మీద నమ్మకం పోయినప్పుడు సైనికులు కానీ చేజారిపోతూ ఉంటారు. సో అట్లా మీ నాయకత్వంలో ఎక్కడ లోపం ఉందో మీరు తెలుసుకోకుండా మా మీద పడేస్తే ఎట్లా? ఇది ఎట్లా ఉందంటే, గతంలో పాట గుర్తొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేను అనే పాట ఉండే కదా. అయ్యయ్యో ఎమ్మెల్యేలు అందరూ చేజారిపోయాను అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ పాట పాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులకు ఉంది ఈరోజు. సో ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాయకులందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చెందేది పలు కారణాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు సరే తెలుసో తెలియకో మేము ఊహించింది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పోతే మన కాన్స్టిట్యున్సీస్ అభివృద్ధి అవుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం ఉన్న నాయకుడిని మనం పటిష్టపరచుకోవాలనే మూడ్లోకి ప్రజలు వచ్చినప్పుడు ఆ నాయకులు కూడా, ఆ ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు ఎంతసేపు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు మా మీద పడేస్తే ఎట్లా? ఇవాళ ఎంత వింత చూడండి, రేపు రాబోయే కాలమే అనుకుంటా మొత్తం విలీనమైన ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ రకంగా ఉంది పరిస్థితి. సరే ఒక్కరంటే ఒప్పుకోవచ్చు, సంగపన ఇద్దరంటే ఒప్పుకోవచ్చు, మొత్తం ఏకంగా సిఎల్పిలే విలీనమయ్యేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయంటే గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు నేడు కాంగ్రెస్ పార్టీ. అది ఎవరి తప్ప? మీ తప్ప మా తప్ప? శ్రీనివాస్ గారు మాట్లాడేది పుండు మీద కారం పోసి నొప్పిలేస్తుందని అడిగినట్టుగా ఉంది. మీరు ఇవాళ నాయకత్వం 2-3 నెలలు అయింది ఎమ్మెల్యేలు గెలిచి. ఏ నాయకత్వం లోటు వచ్చింది మీకు? ఏ సబ్జెక్ట్ దగ్గర డిఫర్ అయ్యారు? ఏమీ లేదు. ఒకటే సబ్జెక్టు చరిత్ర. ఇది అధికార పార్టీలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేలకి ఆశలు పెట్టి రకరకాలుగా వాళ్ళని అక్కడ లేని పరిస్థితి క్రియేట్ చేసి ఇక్కడ రావాలనే పరిస్థితి. దీని వెనక ఇంకోటి ఏంటంటే, అసలు ఎవరు కూడా అసెంబ్లీ అంటే రావాలా, కూర్చోవాలా, ఒక పేపర్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా అసెంబ్లీ ఎందుకు, కౌన్సిల్ ఎందుకు? వారికి బాగా తెలిసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. వైఎస్ వివేకానంద రెడ్డితో మీకు అనుబంధం ఎట్లాంటిది? అప్పుడు
ముందు వివేకానంద రెడ్డి గారు చనిపోయారనేటటువంటి వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వివేకానంద రెడ్డి గారికి ఈ ఫ్రాక్షన్ పాలిటిక్స్లో ఒక మంచి వ్యక్తిగా ఉన్నట్టు, తులసి వనంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం అక్కడ ఫ్రాక్షన్ గొడవలతో అవుతున్నా కూడా నవ్వుముఖంతో ప్రజా జీవితంలో ఉండవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి. ఎప్పుడు కొట్లాడితేనే అక్కడ నాయకుడు అవుతాడనేటటువంటి ఒక మాట ఉండేది రాయలసీమ ప్రాంతంలో. కొట్లాడకుండా పనిచేస్తూ ప్రజల సమస్యలను చర్చల ద్వారా కూడా పరిష్కారం చేసి నాయకత్వం వహించవచ్చు అని 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి కూడా చేసినటువంటి వ్యక్తి మరి వాళ్ళ చనిపోవటం అనేది మరి అది సహజ సిద్ధమైనప్పటికీ గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. నిన్న కూడా ప్రచారం చేశాను, పులివెందుల్లో నిన్న కూడా ప్రచారం చేశారు పాపం. అంటే అనుకోకుండా చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, చాలా రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. రాముడికి లక్ష్మణుడు ఏ రకంగా ఉండేవాడు, రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి కూడా అంత దగ్గరగా ఉండి రాజకీయాల్లో అనుచరుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక ప్రజానాయకుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి భగవంతుడిని కోరుతున్నాను. నిజంగా సడన్ డిమైజ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వారి బాడీ లాంగ్వేజ్లోనే ఆ సౌమ్యం కనిపిస్తూ ఉంటుంది. నిజంగా వారి మరణంకి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ భగవంతుడు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి తెలియజేస్తాం. రైట్. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చారు. ప్రేమేందర్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో, ఎన్నికల సమయంలో పాపం జగన్ కూడా చాలా ఇది ఇబ్బందికరమైన ఒక విషయమే. వాళ్ళ కుటుంబం ధైర్యంతో నిలబడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్ సార్, ఇక మన చర్చలో పోదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు వచ్చారు. ఇంతకుముందు ఒక రౌండ్ చర్చ అయిపోయింది. కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి, కాంగ్రెస్ ఫినిష్ అంటూ ఈరోజు వార్తలు వచ్చేసినాయి. అట్లా అనుకున్నట్టుగానే మొన్నటిదాకా 5 ఎమ్మెల్యే జంపాటి, నిన్న ఇంకొక ఎమ్మెల్యే జంప్ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కేటీఆర్ని కలిశారు, నేను కేసీఆర్ అభివృద్ధిని చేసి వెళ్తున్నా అని చెప్పి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రజ్యోతి పేపర్లోకి ఇంకో లిస్ట్ వచ్చింది, ఇంకో 7 లైన్లో ఉన్నారు అని చెప్పి. ఎల్లారెడ్డి, మునుగోడు, తర్వాత చాలామంది భద్రాచలంతో సహా అందరూ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు చెప్పి. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఇంకా ఎలక్షన్ టైంలో, ఎంపీ ఎలక్షన్ టైంలో జరుగుతున్నాయి. ఇది ముందు నుంచి భావిస్తున్నది, ఇదే కొత్త విషయం ఏం కాదు. కానీ ఇంతమంది పోతారని భావిస్తున్నారా? ఒకరు ఇద్దరు పోతారు అనుకుంటున్నాం. లేదు, 7-8 మంది నుంచి 9 మంది వరకు పోతారు అనేది ఫ్రమ్ ది బిగినింగ్ నడుస్తున్న యొక్క విషయమే. కాకపోతే ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ క్యూ కట్టినట్టు. అయితే ఇది కేవలం మనం తెలంగాణకే పరిమితమైందని కాదు విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు కారణంగా సాక్షాత్తు సోనియా సహాయకుడు బీజేపీలో చేయండి. గుజరాత్లో 4 ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళ సిడబ్ల్యూసి మీటింగు అహ్మదాబాద్లో పెట్టిన సమయంలోనే 4 కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండ్రు. రేపు వాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయి. 23వ తారీఖు పోలింగ్ ఉన్నది. ఇది మార్చి నెక్స్ట్ ఏప్రిల్ 23వ తారీఖు పోలింగ్ ఉన్నది. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఎలక్షన్స్. అదేవిధంగా బెంగాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, సిపిఎం ఎమ్మెల్యే, తృణమూల్ ఎంపీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరింది. అంటే దేశంలో పోలరైజేషన్ అవుతుంది, న్యూ పోలరైజేషన్ అనేది జరుగుతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క సిద్ధాంతాన్ని వదిలేయడం కేవలం అధికారం కోసం, చివరికి దేశ రక్షణ విషయంలో వదిలిపెట్టకుండా మాట్లాడుతున్న యొక్క మాటల కారణంగా చాలామంది మనస్తాపం చెందుతున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణలో ఉన్న యొక్క విషయం డిఫరెంట్. తెలంగాణలో సరే కేసీఆర్ మొదటి నుంచి ఏ విధంగా పార్టీలన్నింటినీ ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది వేరు. కానీ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పేది. వేరే దగ్గరనేమో కాంగ్రెస్ నాయకత్వం మీద ఇష్టం లేకపోతున్నారు అంటున్నారు, ఇక్కడే మనం ఫినిష్ చేస్తున్నట్టు. నేను అనేది అంటే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనేమి ఇదిగా ఇప్పుడు మొన్నటిదాకా మహాకూటమి, అదేంది మహాకల్తీ కూటమి అని ఏదో పెడతామని చంద్రబాబు నాయుడు అందరు తిరిగింది. కేజ్రీవాల్ ప్రకటించండి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనని. మమతా బెనర్జీ సీట్లే డిక్లేర్ చేసింది, వేరే రాష్ట్రాల్లో కూడా నేను పోటీ చేస్తానని. మాయావతి డిక్లేర్ చేసింది, ఏ రాష్ట్రం, యూపీఏ కాదు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనని. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధమైన పరిస్థితిలో ఉంది? నేను అనేది ఇవాళ నన్ను చెప్పని అన్నా, నువ్వు చెప్తూ కాబట్టి సిచ్యువేషన్ ఇవాళ ఆ యొక్క పరిస్థితి కారణంగా అది కూడా తెలంగాణలో ఇవాళ రిఫ్లెక్ట్ అయితే మాకు తప్ప అందరికీ వర్తిస్తుంది అన్నట్టుంది. ఇవాళ జరుగుతున్నటువంటి
ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది, రాజ్యాంగ విరుద్ధంగా. నిన్న మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం ఎవరు నేర్పారు, ఎవరు చేశారనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు కూడా తెలుసు, మీరు ఏం చెప్పాలో తెలియక అక్కడే పోతున్నారు, ఇక్కడ పోతున్నారు, అక్కడ మాత్రం మంచిగా పోతున్నారు, ఇక్కడ మంచిగా పోవటం లేదని చెప్తున్నారు. ఎక్కడ పోయినా ఇవాళ జరుగుతుంది ఏంటి, కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఈ మొన్న ఎన్నిక సక్రమంగా జరిగి ఉంటే ఈ రకంగా గుంజుకొని తీసుకునే పరిస్థితి లేకపోతే ఒక ఎమ్మెల్సీ వచ్చేవాడు కనీసం ఒక్కడైనా నిలబడి కౌన్సిల్లో మీరు అక్రమంగా తెలుగుదేశం పార్టీతో మీ విధానాలు మీ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఏం మాట్లాడుతున్నా, అక్రమంగా ఏముంటే తెలుగుదేశంతో ఎట్లా మీకు ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటే ఏం చేసావు? 4 సంవత్సరాలు పిల్లల కంటే సరిపోలా. ఒక్క 14 నుంచి ఎప్పుడు దాకా మొన్నటి దాకా టీడీపీతోనే ఉన్నారు. నీకు అక్రమంగా టీడీపీ ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీతో ఉంది. కానీ మీరు ఎప్పుడన్నా ఉన్నారా? చెప్పండి. అసలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆవిర్భవించింది టీడీపీ. అలాంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే మీ దాంట్లో మొన్న తోట నరసింహ అని చెప్పాడు, అరే కాంగ్రెస్ టీడీపీ కలిసినందుకనే బయటకు పోతున్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయింది. నువ్వు ఎందులో జరుగుతున్నది కనపడుతుంది. వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఏమో నాయకత్వం ఏమన్నా వాళ్ళకి తక్కువ చేశారా? మీకు బీఫామ్ ఇచ్చారు, మిమ్మల్ని పోటీ చేయమన్నారు, మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. గెలిపించిన వెంటనే నేను అక్కడ పోతున్నానని చెప్తే దాని అర్థం ఏంటి? నువ్వు ఊరికనే పోయి అక్కడ నిలబడి గెలవటానికి కూడా కాదు. నేను ఇక్కడ నుంచి అక్కడ పోతాను, అవసరమైతే రిజైన్ చేసి పోటీ చేస్తాను. ఎప్పుడు అవసరమైంది, ఎప్పుడు రిజైన్ చేస్తావు, ఎప్పుడు పోతావు? ఇవన్నీ ఊరికే ప్రజలకు ఇచ్చేయటానికి. అంతకుముందు ఒక ఆయన ఈ శ్రీనివాస్ యాదవ్ ఆయన రిజైన్ చేసిండు అన్నారు. 5 సంవత్సరాలు రిజైన్ చేసిన కాగితం ఆడనే ఉంది, అది అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, నిలబడి ఆ సమస్య వచ్చేటట్లేదు. మొత్తం మీ శాసనసభ పక్షమే అలా విలీనం అయిపోతుంది. అరే మొదటిసారికి ఇప్పటికి తేడా అది. ఇది నేను ఒకటే చెప్తున్నానన్నా, మీరు ఒక చెరువుకి పెద్ద గండి ఏదైనా పడితే దాంట్లో చేపలు నీళ్లు పోతాయి. ఇక చెరువులో నీళ్లు రావు, చేపలు రావు అనుకుండా గండి పూడిస్తే నిండిపోద్ది చెరువు, దాని నిండా చేపలు వస్తాయి. మళ్ళీ మీరేమనుకుంటున్నారంటే ఇక మాతోనే నీళ్లు, మాతోనే చేపలని. ఇప్పుడు వీళ్ళు 3 పోయారు, 4, మాకు ఎంతమంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, చేయడానికి వీలు లేని సంఖ్య వచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ పోద్దా? ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు పోతే కాంగ్రెస్ పార్టీ పోద్దా? మీరు ఎప్పుడైనా చూసుకోండి, తెగిన గండ్లు ఎప్పుడైనా చెరువులు, కుంటలు అట్లా వదిలిపెడతారా? దాన్ని చేస్తారు. దేశంలో అంతటా గండ్లు పడితే అన్ని మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని నేనే ఇంత ముందు ఉన్నటువంటి బడ్జెట్ తీసుకొని పోయి సరి చేయించావు. ఇప్పుడు కూడా చేస్తావా? మీరేంటి? నేను ఒక్క మాట చెప్తానన్నా, ఒకటే మాట. నువ్వు మీదకి వస్తాను కొద్దిసేపు ఆపు. నువ్వు చెప్పేదేముంది? ఇంకొకటి నీకొకటి సంగప్ప, ఇదే కేసీఆర్ మీద అధికారంలో రాకముందే ఎంత వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో బయటికి పోయి ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు? నాయకత్వం లేమే అది. అప్పుడు వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈయన మీద వ్యతిరేకతగా ఇది చేస్తున్నారని ఇప్పుడు అధికారం ఉందని సొంత మనుషులు 5-6 మంది బయటికి పోయి పెద్ద పెద్ద ఉండేడ హర్ష ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఏమైంది? అదే నాయకుడు ఇవాళ ఆరాధ్య ధ్యేయం అని చెప్తుండే మన శ్రీనివాస్ అన్న. ఎందుకని? ఆ రోజు మళ్ళీ నీళ్లు వచ్చినాయి, చేపలు వచ్చినాయి. అవును, నీళ్ళు వచ్చినాయి, చేపలు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు దోడితే కష్టపడితే చెరువులలో నీళ్లు వచ్చినాయి. నీళ్లు వచ్చినందుకు చేపలు వచ్చినాయి. చేపలు వచ్చినందుకు అక్కడ సామాజిక పండుగల వాతావరణం. గండి పూడ్చేటోళ్ళే లేరు కదా, గండి పూడ్చే వాళ్ళే లేరు కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్. మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2004లో భారతదేశంలో వచ్చింది, 2009లో వచ్చింది. అన్నగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మొన్ననే కష్టపడ్డాడు. ఎమ్మెల్యేలు ఆగేటట్లేరు కదా, కష్టపడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మనకి ఇంకా ఛత్తీస్గఢ్ ఎప్పుడు వచ్చినాయి? మొన్ననే. కేంద్రంలో బీజేపీ ఉంది, అక్కడ సీఎంలు బీజేపీ ఉన్నారు. ఓడించి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. గాంధీ భవన్ రెంట్కి ఇస్తున్నా ఈ మధ్యన ఏమో వార్తలు వస్తున్నాయి.
ఖాళీ అయిపోతుంది. దిస్ ఇస్ ద కండెమ్డ్ ఇష్యూ. కండెమ్డ్ పాపం ఎందుకంటే అక్కడ ఒక్కటే గాంధీ భవన్ దగ్గర గుడిసెలు వచ్చినందుకు మెడికల్ లాంగ్వేజ్ లో సాడిజం అని ఒకటి ఉంటుంది. ఒక్క నిమిషం, సాడిజం అంటే ఏంటో తెలుసా? వాడికి మంచి జరిగి ఒక్క నిమిషం, దానికి సంతోషపడ్డా ఎవడైనా బాధపడుతుంటే, ఎందుకంటే గాంధీ భవన్ పక్కన ఉన్న గుడిసెలు కూర్చున్నందుకు ఆ రోజు ఆ కుటుంబాలు ఏడ్చినందుకు వారి శాపగ్రస్తులై ఇవాళ మీకు ఈ పరిస్థితి చేశారనేది. మేమేమో ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి మాకు ఇవాళ దీవెళ్ళు, ప్రజా దీవెళ్ళు మమ్మల్ని గెలిపిస్తున్నారు, మా వైపు ఆకర్షితులు అవుతున్నారంటే మా నాయకుడు పరిపాలిస్తున్నటువంటి తీరు. మీరు బాధలో ఉన్నారు, మాట్లాడియండి. పాపం బాధలో ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, మీరు త్వరలోనే మీ పార్టీలోనే భూకంపం పుట్టి మీరే మూసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఎప్పుడు పోతారో చూసుకోండి. రమణ గారు, మనం తెలంగాణలో ఉన్నాం. సిస్మలాజికల్ సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో భూకంపాలు లేని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ, టిఆర్ఎస్ పార్టీ. అదే చెప్తున్నా నేను, ఎలాంటి భూకంపాలు ఉండవు అంటున్నా. నేను అందుకే చెప్తున్నా తెలంగాణలో అటువంటి భూకంపాలు వస్తుంది, రాదు రాదు. మా దగ్గర 1-2 పోయినట్టు కాదు. అది మీరు చేసే పనులు మీకే. ఎందుకంటే ఒక మనిషి ఎంత బలవంతుడైనా 100 కేజీలు మోయటం చాలా. నువ్వు 200-300 నెత్తి మీద పెట్టుకుంటే ఆ బరువుకు నువ్వే పోతావు. నేను ఎంత మోస్తున్నానని చూపిస్తాను. పైలట్ అనేది చాలా గట్టిగా నాయకుడు, మీకు తెలుసు. ఆ రోజే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. మీ నాయకుడు ఎట్లా తిట్టారు? ఒక్క నిమిషం భయంకరంగా. ఇదే పని చేసేటోళ్ళని తిడతారు సార్. ఎవరైనా మేము పని చేసినాం కాబట్టి ఆ రోజు తిట్లు మోసం తిడితేనే పని చేయడం తిట్టినట్టు, మిమ్మల్ని తిడితే పని చేసిన. ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోండి, ఎందుకు జరుగుతుంది అనేది. ఆ రకంగా మేము చర్చించుకుంటాం. ఒక్క పదమని వస్తుందా? మేము కూడా ఆలోచించుకుంటాం. మేము కూడా మా నాయకత్వంలో ఏం జరుగుతుందో ఒకసారి చర్చలు జరుపుతాం. ఒకసారి ఆ పిసిసి అధ్యక్షుడి వలన, లేకపోతే సిఎల్పి లీడర్ వలన, ఎవరి నాయకత్వం మీద, రాహుల్ గాంధీ నాయకత్వం మీదనా ఎక్కడ లోపం జరుగుతా ఉంది, వీరికి విశ్వాసం ఎందుకు కోల్పోతా ఉన్నారు, ఎందుకు అటువంటి అవిశ్వాసానికి గురవుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. మన పిల్లల్ని మనం చక్కగా పెట్టుకోక బయట సమాధానం తెలియని వాడు మేము తెలుసుకోవడానికి మీరు ఎందుకు పోతున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా కేసీఆర్ బనినటువంటి మన వలలో. కేసీఆర్ కనుక శివతాండవం ఆడితే మీ బట్టి ఉత్తమ్తో సహా వచ్చేస్తారండి. మొత్తం సిఎల్పీ విలీనం అవుతుంది. అటువంటి రాజకీయాలు చేయట్లేదు అక్కడ. రాజకీయ తాండవం కేసీఆర్ ఆడదలుచుకుంటే అటువంటి ఆట నిజంగానే ఆడితే ఆ దుమ్ములో, ఆ ధూళిలో, ఆ శివతాండవం ధూళిలో మీరు పోతారు. శివుడి శివతాండవం కాదు ఇది. మీరు నాయకత్వాన్ని, వారి పరిపాలన తీరుని, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క పిచ్చెక్కిన తర్వాత ఒక్క నిమిషం సార్, మొన్న ఎన్నిక ఏం చెప్తుంది? మరి మీరు నాయకుడి గురించి మాట్లాడితే నేను ఏమన్నారు? నా నాయకుడి గురించి మాట్లాడారు. మా నాయకుడు మాకు గొప్పగా కనిపించిండు, మేము విశ్వసించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు. గతంలో ఎన్నడూ కానటువంటి 1969 నుంచి కొట్లాడినటువంటి వాళ్ళము ఎన్నడూ చేయండి 14 ఏళ్ల వనవాసం లాగా కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మీరు మమ్మల్ని ఈపులు వలగొట్టిరు. మీ చేతిలో లాఠీ, మా కేసీఆర్ గారి చేతిలో ఇవాళ ప్రజల యొక్క ఒక విశ్వాసాన్ని వారు చూరగొన్నారు. అటువంటి ఆయుధాలను సంపాదించే ప్రయత్నం ప్రజా విశ్వాసంతో వెల్లువలా ఏర్పడినప్పుడు ఇటువంటి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు తీసుకొని పోవటం వల్ల ప్రజల విశ్వాసం మీద మీరు దెబ్బ కొడుతున్నారని నేను చెప్తున్నాను. అక్కడ ప్రజలు కూడా మారినారు కదా. వారు ఒక్కరే వచ్చినారా? వారు మొత్తం అంచనగణంతో సహా అక్కడ ప్రజల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇది తెలంగాణతో అవుతలేదు. ఈ కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఆంధ్రాలో కూడా, ఆంధ్రాల కాంగ్రెస్ తో కొద్దిగా కలిసినందుకే టీడీపీ కూడా మునిగిపోతాను. నేను అప్పుడే చెప్పిన ఇది పేపర్ లో టీడీపీ ఆగమాగం టీడీపీ అదే అంటున్నా. అంటే టీడీపీ కూడా మునిగిపోతాంది. టీడీపీ కాంగ్రెస్ కలవడం వల్ల టీడీపీ కూడా మునిగిపోతాంది. వాళ్ళ సాక్షాత్ లోకసభ పక్ష నాయకులు తోట నరసింహ అని చెప్పిండు, కాంగ్రెస్ తో కలిసినందుకు నేను బయటకు వెళ్ళిపోతున్నా అని. అంటే ఆయనే కాదు, అందరూ అనేక మంది
అంటే మొన్నటిదాకా టీడీపీ బాగా గాంభీర్యం ఏదో నాకు ఇదే అంటే ఇగో ఇది పరిస్థితి. కాంగ్రెస్ ఎఫెక్ట్ దేశం మొత్తంలో ఇది పరిస్థితి. మీ వయస్సు రీత్యా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా జీరో చూసామా సార్ ఏ రాష్ట్రంలో? ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ గారి రాజకీయాలు జరుగుతాయి అట్లా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ విధానాలకు బూజు పట్టింది. విధానాలకు బూజు పట్టింది. వాళ్ళు మార్చుకోవాలి ఇప్పటికైనా. అదే మూస విధానాలు, అదే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ఒకటి రవి గారు, సరే ప్రశ్నించడానికి 19 మంది మీకు గెలిపించారు ప్రజలని మీరు అంటున్నారు, కానీ మీ పార్టీ మీద ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతకంటే ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంటుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పార్టీ మార్పిడి చూస్తే ఇది ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికారం కోసం ఉన్నటువంటి పార్టీ కానీ అధికారం నిలబెట్టుకోవటం కోసం ప్రయత్నం చేసేది కాదు. ఇది ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూడండి, ఒక సర్పంచ్కి ఒకటో రెండో ఏమన్నా వార్డు మెంబర్ తక్కువైతే వాళ్ళని ఏదో రకంగా చేసి ఆయన సర్పంచ్ కావాలని చూస్తాడు. అంటే ఇంతకుముందు ఇండైరెక్ట్ ఎలక్షన్. అదే ఎంపీపీ ఉంటే చేస్తాడు. జిల్లా పరిషత్ ఒక కేంద్ర ప్రభుత్వంలో పివి నరసింహరావు గారిలో 4-5 తక్కువ ఉంటే ఆ 4 కోసం ఎవరినో అడిగి అప్పుడు ఎంఎంఎం ఎవడు ఎంజేఎం మన అక్కడ నుంచి తీసుకుని నిలబెట్టారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది నువ్వు కడుపు నిండా తింటూ వేరే వాడు తినే ముద్దని వాడు ఏదో కారముదోని అన్నం తింటుంటే దాన్ని తినకుండా కర్రతో కొట్టి పడేసినట్టుగా ఇప్పుడు నీకు తినాల్సిన అవసరం లేదు. వాడు తింటే వాడికి కనీసం ప్రాణం నిలబెట్టుకునే పరిస్థితి ఉన్న వాడి దగ్గర తినకుండా చేయటం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోద్ది, మేము తేలిపోద్దామని. కాంగ్రెస్ పార్టీ మునిగిపోవటానికి కాంగ్రెస్ పార్టీ పడవలో సామర్థ్యానికి మించి తక్కువ మందే దాంట్లో కూర్చున్నారు. ఇవాళ మీ పడవలోనే మీ కెపాసిటీ, ఆ పడవ కెపాసిటీని మించి మీ దగ్గర అవసరానికి మించి వచ్చారు. దానికంటే కెప్టెన్ బట్టి ఉండదు, పడవ బట్టి ఉంటది. త్వరలోనే మీ పడవ ఎక్కువైపోయి మీరు లీడర్షిప్ మీద వ్యతిరేకత మాట్లాడతాడు. ఇదే లీడర్షిప్ ఈ నిలబడ్డ నాయకులందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించారు వీళ్ళే కదా. ఈ 2-3 నెలల్లో ఈ నాయకులు వాళ్ళకేం చేయలేదా, వాళ్ళు వీళ్ళకేం చేయలేదు కదా, అమ్ముకున్న వాళ్ళు ఏమీ లేదు అని అంటున్నారు జనాలు. ఏమి అంటున్నారు, అమ్ముకున్న వాళ్ళు టికెట్లు అని అంటున్నారు. మీరు మీ పడవ ప్రయాణము క్యాప్టెన్సీ సరిగా లేక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలి వానలో వాన నీటి పడవ ప్రయాణం చూసుకోండి. రవి గారు పడవ ప్రయాణం ఓడిపోతున్న మహాభారత యుద్ధంలో విరోచితంగా పోరాడినట్టు మల్లు రవి గారు ఎంత పోరాటం చేసినా ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ ఒకవైపు తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందనేది ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి అనుసరిస్తున్న విధానాలను పునఃసమీక్షించుకొని పశ్చాత్తాపం చెంది ముందుకు పోతే ఏదైనా అవుతుంది. ఒక్క రాష్ట్రంలో జరుగుతున్నది ఇది, దేశవ్యాప్తంగా మీరు మాట్లాడుతున్నది ఏంది, చేస్తున్నది ఏంది, వారసత్వం ఏమిటి, ఫ్యామిలీ పాలిటిక్స్ ఏమిటి, తర్వాత కరప్షన్ పాలిటిక్స్ ఏమిటి, తర్వాత దేశం విషయంలో ఏం మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు. ఆయన మసూద్ అజర్నట మోడీ 2వ సారి వదిలిపెట్టిండట. ఏమి అంటే చైనా విషయంలో ఎట్లా ప్రపంచ దేశాలన్నింటినీ ఎట్లా కట్టడి చేస్తుండే ఇవన్నీ మర్చిపోయి ఏదైతే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాట ఇక్కడ ఎమ్మెల్యేలు పోవడానికి మసూద్ అజర్ కారణమా? నేననే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణం. అరే సోనియా గాంధీ సహాయకుడు చెప్పిండు ఆయన ఈ ఇటువంటి యొక్క దీని కారణంగా నేను మనస్తాపం చెంది బయటకు వచ్చి జాయిన్ అయినా అని చెప్పి. అంటే నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి, మార్చుకోవాలంటున్నా మార్చుకోవాలి. అయితే ఇక్కడ
టిఆర్ఎస్ యొక్క మెడిసిపాటు ఇది శాశ్వతం కాదు. ఇవాళ ఎంత మందిని చేర్చుకుంటే అది ఓవర్ఫ్లో అయిపోతున్నది. రాబోయే రోజులలో అది ఎక్కడ పంచర్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇవాళ వాళ్ళు సంతోషించారు, సామర్థ్యం గల నావికుడు అటువంటి ఆశలు వద్దు. కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ ఓవర్ యాక్షన్ అంటున్న కేటీఆర్ ది ఓపెనింగ్ కార్పొరేటర్ లేకుండా మీకు ఒక ఎమ్మెల్యే లేకుండా ఆయన గెలుపు తీరం, ఆయన నాయకత్వం కేటీఆర్ నాయకత్వం జీహెచ్ఎంసీలో ఏ రకంగా గెలుపును సాధించారు ఆపలేరండి. చెప్పి కొడతా ఉన్నాడు, ఎన్ని రన్లు కొడతారో. ఒకనాడు కొడితే కొట్టాలి 6, ఇవాళ కొడితే కొట్టాలి 16 అంటున్నాడు. ఇది శాశ్వతం కాదు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీలకు కూడా ఇట్లే అందరు పోయిన్లు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదో చూడండి. రేపు తెలుగుదేశం పార్టీలకు కూడా ఇట్లనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరినీ రాజీనామాలు చేయించి రేపు మమ్మల్ని శివసేనని పట్నాయక్ని బతలాడకపోతే చాలు ఆ విధంగా ఉండదండి. టిఆర్ఎస్ చాలా కూడా ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. రవి గారు పదే పదే కేటీఆర్ గారు 16 గెలిపించాలి, కారు 16 ఢిల్లీలో సర్కారు అంటున్నారు కదా. సో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ అట్లా పోతుంటే నిజంగా వాళ్ళకి 16 వచ్చే అవకాశం ఈజీగా ఉంటుందేమో. కారు సర్కారు అంటే ఇంతకుముందు కారు లేదా, మరి సర్కారు బీజేపీది ఉంది కదా. 16 సీట్లతో ఇప్పటికే 16 ఏం చేస్తారని మీరు మాటల గారడీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ చూస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ రకంగా ప్రతిపక్షంలో మీ పార్టీలోకి తీసుకోవటం వల్ల మీకు లాభం జరిగిందని. ఇది ఎటువంటి పని అంటే, ఒక విమానంలో 300 మంది కంటే 600 ఎక్కించి నేను నడుపుతానంటే ఎంత పెద్ద పైలట్ అయినా విమానం కింద పడిద్ది. శవాలు కూడా దొరకవు, మామూలుగా జరగదు. ఇది కూడా అంతే. ప్రకృతి ఎప్పుడు కూడా ఒక స్థాయి వరకే అది దాన్ని ప్రకృతి లెవెల్ చేయాలంటారు. మీరు సమీక్షించుకోవడం కానీ ఎందుకు పోతున్నారు అన్నటువంటి ఒక ఇది కానీ చేసుకోరు, ఆత్మావలోకం చేసుకుంటున్నామమ్మా. మాకు తెలియని సబ్జెక్ట్ మీద సమీక్ష. ఇప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఫస్ట్ 2 ఎమ్మెల్యేలు పోయారు. ఇంకోటి చెప్తున్నాను, నేను ఒక ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను అనుకో. ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలుసు. 5 ప్రశ్నల్లో నేను 2 ప్రశ్నలు కూడా సమాధానం రాయలేదు, చదవలేదని. సమీక్ష లేదనేటటువంటి విషయాలు మాకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయే దాని మీద సమీక్ష కదా మీరు అడిగేది. దాని మీదనే మేము చెప్తున్నాం. ఎందుకు పోతున్నారో దాని ఆన్సర్ మాకు ముందే తెలుసు. తెలియని దాని మీద మళ్ళీ సమీక్ష చేస్తారు. నా ఒక్కడికే కాదు, మా పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నాయకుడు, ఏఐసిసి ఇన్ఛార్జీలు అందరికి కూడా ఏ రకంగా అయితే ఈ కేసీఆర్ వాళ్ళందరినీ కూడా అటు తీసుకుంటున్నాడు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ మా దగ్గర వింటుందంటే, అసెంబ్లీలో ఫస్ట్ రేఖా కాంతారావు ఆత్రం సక్కుదిరి పోతే అసెంబ్లీలో ధర్నా చేసినారు. ఆ ధర్నా చేసిన ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఇంకో 2-3 రోజులు వాళ్ళు లెటర్ రాసినారు. అందులో నుంచి ఇంకొంతమంది రాస్తున్నారు. ఎందుకంటే ఒక్కరు పోయినప్పుడు నెక్స్ట్ ఇంకోరికి ఆపడానికి ఎక్కడ మిస్టేక్ ఉంది తెలుసుకుందాం అంటున్నారు. తెలుసుకుంటే ఎందుకు పోతారని సాక్షాత్ రాహుల్ గాంధీ మీటింగ్ సబితా ఇంద్రారెడ్డి ఉన్నది, అయిపోయిన తెల్లారి అన్నీ అయిపోతే మరి ఎలక్షన్ అయితే తెలిసింది ఎన్డీఏ బీజేపీ పరిస్థితి ఏంటో. ఇవాళ ఏదో అది ఇవాళ మీ ఇద్దరు టీఆర్ఎస్ బీజేపీ ఏకమయ్యారనేటటువంటి ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ చేసిన దానికి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రజలు పూర్తి పెద్ద స్థాయిలో సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు త్వరలోనే ఉంది. నిన్నటిది పెద్ద సమాధానం కాదా ఏంటి? మేము ఇవాళ 90 మంది శాసనసభ్యులను గెలవడము పెద్ద సమాధానం కాదా మీకు? అదే అక్కడే మీరు ఇప్పుడు ఎదుటి వారి వైఫల్యం ఎప్పుడవుతుందో అని ఎదురు చూసుకుంటూ కూర్చునే బదులు మిమ్మల్ని సరిదిద్దుకుంటా పోండి. వైఫల్యాన్ని గురించి కాదు, మీరు పార్టీ కరెక్టింగ్ యాక్షన్ వస్తుంది. ఆ యాక్షన్ మేము చేయటం లేదని అనుకోకండి. ప్రజలు ఏం జరుగుతుంది చూద్దాం. సరిగ్గా ఎంపీ ఎలక్షన్ కు 25 రోజులు కూడా లేదు. ఈ టైంలో ఇంకా ఇట్లాంటి జంపింగ్స్ అవుతున్నాయి. ఏమైతే చూద్దాం. టికెట్ల లొల్లి గాంధీ భవన్ లో ఏమన్నా హడావిడి ఉందా సార్? ఒకప్పుడు టికెట్ల గురించి గాంధీ భవన్ హడావుడు లేదు. మీ దగ్గర టికెట్లు పెడితే అయిపోయాయి, మీ దగ్గర మాత్రం ఏమున్నది. కానీ తక్కువ కదా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నంత హడావుడు ఎంపీలకి ఉండదు ఎట్లా నిజానికి కూడా. ఎందుకంటే 16-17 సీట్లే కదా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, తర్వాత మల్రావు గారు, సంగప్ప గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ధన్యవాదాలు. మీ పార్టీ రేపు పొద్దుగా కలుద్దాం, టైం అయిపోయింది.